సరే, వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. చదువుకున్న వాళ్ళు కొద్దిగా నాకు హెల్ప్ చేయండి. ఏ విషయాలు అతిశయపడాలి? అమ్మా, ప్రతి ఒక్కరిలో అతిశయాలు ఉంటాయి. అమ్మా, ఏముంటుంది? దేవుడు అంటాడు, మిమ్మల్ని బహుతరాలకు అతిశయ కారణాలుగా మారుస్తాను. అమ్మా, దేవుడు ఏమంటున్నాడు? బహుతరాలకు అనగా ఇప్పుడున్న దినాల కంటే గడుస్తున్న సంవత్సరాలలో మీరు అతిశయ కారణాలుగా మార్చబడతారు. మీరే ఒక అతిశయంగా మారిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమందరము అతిశయించగలిగిన భక్తిలో మనం ఉండగలిగితే అతిశయ కారణంగా మార్చగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అతిశయించవలసిన విషయాలు ఏమిటో టక్కుగా 3 మాటలుగా నేను చెప్పి ముగిస్తాను. కనుక మీరు మనసును పెట్టగలిగితే చక్కగా దేవుని మాటలు విందాం. కీర్తనలు 20 అధ్యాయం 7వ వచనములో కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. దేవునికి స్తోత్రం చెప్పండి. భూమి మీద ఉన్న మనసుకున్న ప్రకృతి, ధనము, బలము, వీటన్నిటిని మనసుకుండేది ఏమిటి? అతిశయం. అమ్మ, అప్పుడు నాకు ఒకరికి లేని కారు నాకు ఉంది, నాకేమిటి ఏమొచ్చేస్తుంది? నాకు అంతలోను అతిశయం. అంటే వాడికి బైకే లేదు, నాకు కారు ఉంది, అంత నాకేమిటి? అతిశయం. ప్రభు అంటున్న అతిశయం ఏమిటంటే ఈ లోక ప్రకారమైన అతిశయాలు కాదు, ఈ లోకమైన అతిశయాలు కాదు. కానీ నీవు అతిశయంగా మారడానికి కావలసిన కారణాలు ఏంటంటే వాక్యం ఉంటుంది, మనము మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయం. అమ్మా, ఎవరి నామాన్ని బట్టి? నీకు దేవుడిచ్చిన గుర్రములైనా, రథములైనా, బలమైన, ఆస్తి అయినా, ఏదేమైనప్పటికీ వీటన్నిటిని బట్టి, దేవుని బట్టి అతిశయించాలి. కానీ వీటన్నిటిని అనుభవించి అతిశయపడవలసిన విషయాలు ఏమి లేదు. మన అతిశయించవలసిన ఒక విషయంలోని ఏమిటి? మన దేవుడైన యెహోవా నామం. ఈ నామం అన్ని నామముల కంటే ఇది పైనామం. ఈ పైనామానికి ఎంత వ్యాధిస్తామో అంత అతిశయకారంగా దేవుడు మనల్ని క్రమగా తన కృపలో దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం అతిశయించవలసింది దేవుని బట్టే కానీ, మన గుర్రములు బట్టి కానీ, మన రథములు బట్టి కానీ, మన ఆస్తులు బట్టి కానీ, మన కులములు బట్టి కానీ, మన పేరు ప్రఖ్యాతులు బట్టి కాదు. కానీ వాక్యం అంటుంది వీటన్నిటిని ఇచ్చింది దేవుడు మాత్రమే కానీ మరొకరు ఎవరో. వీటన్నిటిని ఇచ్చిన దేవుని బట్టి అతిశయించాలి. కానీ వీటిని బట్టి నువ్వు అతిశయించావు అనుకో, ఉన్న వాటిని కూడా ఏం చేసుకుంటావో అమ్మా, మీకు అందరికీ అర్థమైన భాషలో చెప్తే మీరు వింటే అర్థమవుతుంది. ఈ ఉన్న వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. నీకు ఇచ్చిన ధనాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఇల్లును బట్టి, నీకు ఇచ్చిన బిడలను బట్టి, నీకు ఇచ్చిన ఆస్తులు బట్టి నువ్వు అతిశయిస్తావని కాదు, క్రీస్తులో అతిశయిస్తావని, క్రీస్తులో ఆనందిస్తావని, క్రీస్తులో అతిశయకరంగా బ్రతకాలని దేవుని ఉద్దేశం, దేవుని యొక్క ఆకాంక్ష కనుక మనలందరినీ అతిశయకారంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతిశయం ఎప్పుడు వస్తుందంటే లేని స్థితిలో నుండి ఉంటూ క్రమక్రమంగా ఎప్పుడైతే అభివృద్ధిలో మనం అడుగులు వేస్తామో అప్పుడు మనకు అతిశయం వస్తుంది. అయితే వాక్యం అంటుంది అతిశయం దేవుని బట్టే కానీ మనకు కూడా ఉన్న ప్రకృతి సంబంధమైన ఆ యొక్క బంగారాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఇల్లును బట్టి, ఆస్తుని బట్టి, వీటేమి బట్టి నువ్వు అతిశయించు, కానీ దేవుని బట్టి అతిశయించాలి. దావీదు అంటాడు, నా కాడు బోలంతో పనివారు ఉన్నారు, నాకు లెక్కలేని ధనం ఉంది, నేను 40 లక్షల మందికి 20 లక్షల మందికి నేను రాజును, నేను ఏదంటే అదే, నేను ఏది చేస్తే అదే. కానీ దావీదు అంటాడు గుర్రములు బట్టి, రథములు బట్టి, బలములు బట్టి, అందములు బట్టి నేను అతిశయించలేదు. కానీ నేను అతిశయం ఒకటే నాలో ఉంది, ఆ అతిశయం దేవుడు తప్ప మరొకరు ఎవరో లేదు. నా కాడ ఎంతోమంది పనివారు ఉన్నారు, నా కాడ ఇంత ధనం ఉంది, నా బలం ఎంత, నా ధనం ఎంత, నేను అని చెప్పుకోవడం మానేశాడు. నేనుకు ముందుగా నాకు ఒకరున్నారు, ఆయన నా ప్రభువైన యేసయ్య. ఆయన వల్లనే నేను అతిశయకరంగా మారాను. ఒకవేళ ఆయన లేకపోతే నేను అతిశయకరంగా మార్చబడలేను. అతిశయించవలసిన వాడు ఎవరైనా యెహోవా నామాన్ని బట్టి, ఏ నామాన్ని బట్టి? యెహోవా నామం
అంటే ఈ నామం అన్ని నామముల కంటే పైనామం. పైనామం అనే అర్థం ఏమిటంటే అన్నిటి దానిపైన అధికారం పొందగలిగిన దేవుడు. ఆ అధికారానికి ఎవరైతే లొంగి, ఆ అధికారానికి ఎవరైతే గౌరవిస్తారో వారిలో అతిశయము ఉండదు. ఎవరైతే దేవునికి భయపడతారో వారిలో ఏముండదంట. అమ్మా వినాలి, నిద్ర అవుతున్నారు అందరూ లేదు చెప్పండి. గట్టిగా మరొకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు బాగా అనిపించింది నిద్రని వారు మాత్రం హల్లెలూయా చెప్పండి. మరొకసారి చెప్పండి. సరే మళ్ళీ అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అతిశయించాలని వాక్యం చెప్తుందంటే ఇచ్చిన వాడిని బట్టి అతిశయించమంటుంది, కానీ ఉన్న వాటిని బట్టి కాదు. అమ్మా ఇచ్చిన వాటిని బట్టి, వాటి అన్నిటినీ అనుభవించిన దేవుని బట్టి అతిశయించమంటున్నాడు. కానీ నీ కాడున్న ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి, ప్రకృతి ఆ సంబంధమైన ఆస్తులు బట్టి అతిశయపడకు. నీ అతిశయం క్రీస్తు తప్ప మరొకటేమీ ఉండకూడదు. అంతటికి ఉదాహరణగా చెప్తాను. మనలో ఎవరికైనా ఒక లేని వస్తువు కొనుక్కుంటే ఏమవుతుంది? అతిశయం. నా కాడే ఉంది ఈ వస్తువు, మీ కాడ లేదు, నేను అతిశయం. ఎందుకు? మన కొనుక్కునే బంగారు పైన అతిశయం, గుర్రముల పైన అతిశయం, ఇల్లు కట్టుకునే అతిశయం, అన్నిటిపైన అతిశయం ఉంది. ఒక మనిషికి మాత్రం ఒక విషయంలోనే అతిశయం లేదు. ఏంటి ఆ విషయం? ఏంటంటే యెహోవాను బట్టి కదా అతిశయించాలి. ఎందుకు యెహోవాను బట్టి అంటున్నాడంటే నేను క్రీస్తులో పరివర్తన చెందుతున్నాను, నేను క్రీస్తులో ఎదుగుతున్నాను, సారవంతంగా నేను ఫలిస్తున్నాను, చిగురైన మొక్కగా నేను ఎదుగుతున్నాను. అంతటి బట్టే కదా నేను అతిశయించవలసింది. మనలో అతిశయాలు లేవు, ప్రకృతి సంబంధమైన అతిశయాలు ఉన్నాయి. కానీ దేవుడు కోరుతున్న అతిశయం ఏంటి చెప్పిన? ఆత్మ సంబంధమైన అతిశయం. మరి ఏ సంబంధమైంది? ఆత్మ సంబంధమైన అతిశయాన్ని మనం అందరం అనుభవించాలి. ఏమిటి ఆత్మ సంబంధమైన అతిశయం అంటే? నేను యెహోవా నామాన్ని బట్టి బ్రతుకుతున్నాను. ఎవరి నామాన్ని బట్టి? యెహోవా నామం బట్టి నేను ఘనముగా ఎంచబడ్డాను. ధనాన్ని కూడా ఒక వ్యక్తి పెంటగా ఇచ్చుకున్నాడు. ఎవరు? అపోస్తులైన పౌలు. అయితే ప్రభు అంటున్నాడు ఘనమైన బలమైన ఏదైనా వీటన్నిటిని ఎవరిస్తే వస్తే దేవుడు ఇస్తారే, కానీ మనకు ఏమీ ఉపయోగం లేదు. ఇచ్చిన వాడిని గుణాతిశయాలు ప్రచురం చేయాలి, ఇచ్చిన వాడిని బట్టి మనం స్తుతించాలి, ఇచ్చిన వాడిని బట్టి ఆయనకు అతిశయకరంగా బ్రతకాలి తప్ప నీ కాడున్న బలాన్ని బట్టి, గుర్రములు బట్టి, రథాలు బట్టి అతిశయించవలసిన కారణం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట ఏమిటంటే యెహోవాను బట్టే కదా మనం అతిశయించాలి. అమ్మా ఎవరిని బట్టి అంట? ఎవరిని బట్టి? చాలా మంది చాలా వ్యక్తులను చూసి మురిసిపోతారు. ఆ అతిశయాలు నిజమైనవి కాదు, ఆ అతిశయాలు విలువైనవి కాదు. కానీ నీకు అసలైన ఇష్టమైన అతిశయం ఏమిటంటే క్రీస్తుకు నచ్చినట్లుగా బ్రతకడం, క్రీస్తుకు అనుకూలంగా బ్రతకడం, క్రీస్తులో పరివర్తన చెందడం, క్రీస్తులో నాటబడడం. అది అతిశయం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి మనిషికి భూ సంబంధంగానే అతిశయాలు ఉన్నాయి. ఇప్పుడు మరలో ఒక మాట ఏమిటన్నాడంటే నేను పరిశుద్ధంగా ఉండటంలో కూడా నాకు అతిశయమే. ఎలా ఉండటంలో? పరిశుద్ధంగా ఉండటంలో కూడా అతిశయం. ఇప్పటి వరకు మనం భూ సంబంధంగానే అతిశయపడుతున్నాం. అయితే మనలో ఒక అతిశయం ఉండాలి. రెండు రకాలైన అతిశయాలు: భూ సంబంధమైన అతిశయం, పర సంబంధమైన అతిశయం. ఏ రకమైన అతిశయాలు ఉండాలంటే పర సంబంధమైన అతిశయం. ఏమిటి ఈ పర సంబంధమైన అతిశయం అంటే? నేను క్రీస్తులో ఎదుగుతున్నాను. దేంట్లో ఎదుగుతున్నారంట? నేను క్రీస్తులో ఎదుగుతున్నాను, ఇది నాకు అతిశయం. నేను క్రీస్తులో ఆనందిస్తున్నాను, ఇది నాకు అతిశయం. నేను క్రీస్తులో ఎదుగుతున్నాను, ఇది నాకు అతిశయం. నా గుర్రములు బట్టి, రథములు బట్టి, వీటేమి బట్టి కాదు, కానీ నా అతిశయం దేవుడే. దేవుడికి స్తోత్రం. దావీదుకు ఒక మాట తెలిసి ఏం చెప్పనా? ఈ గుర్రాలైనా, ఈ రథాలైనా, ఈ ధనమైన, ఈ బలమైన ఇవన్నీ దేవుడిచ్చాడు. నేను అతిశయించడానికి నేను ఎవరును? నన్ను ఈ 20 లక్షల మంది ఐగుప్తులో ఉన్న ప్రజలకి రాజుగా మార్చాడంటే నేను వాళ్ళపై అతిశయించడానికి కాదు, నేను దేవునిలోనే అతిశయించాలి. కానీ భూ సంబంధమైన వాటిపై నేను అతిశయించడానికి వీలు లేదు. మన ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను, దాన్ని బట్టి అతిశయించాలి.
ఆత్మ సంబంధిగా జీవిస్తున్నాను, దాన్ని బట్టి అతిశయించాలి. మొదటి మాట ఏమిటంటే యెహోవాను బట్టి అతిశయం. మరి ఎవరిని బట్టి అంట? ఎవరిని బట్టి? చాలా మంది ఎమ్మెల్యే ఉన్నాడు అనుకో, అతని బట్టి మనకి ఏంటి? అతిశయం. ఆ అతిశయాలన్నిటికంటే గొప్ప అతిశయం ఏమిటంటే యెహోవాను బట్టి అతిశయం. ఆ అతిశయాన్ని ఎవరైతే అనుభవిస్తారో ఈ లోకంలో ఉన్న దేనిది లెక్క చేయరు. అపోస్తులు పౌలు వల్లే లోకంలో ఉన్నదంతా పెంటని ఎంచుకొని క్రీస్తుకే వారు ముందుకి సాగిపోతారు. క్రీస్తునే అన్ని దానికన్నా పరిణామం అనగా ఆ యేసు నామపై గురి పెట్టుకొని నిలిచి ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అయితే వాక్యం అంటుంది మనమందరము యెహోవాను బట్టి అతిశయము కలిగి ఉండాలి. మరి ఎవరిని బట్టి? ఆయన బట్టి నువ్వు అతిశయించగలిగితే చాలు. నా ప్రభు నీ జీవితంలో ఏ మేలైనా చేయగలిగిన సమసిద్ధుడే. అయితే వాటిని మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏమిటంటే పొద్దులేనే మనం అతిశయపరులం అయిపోతున్నాం. ఏమిటి అతిశయం అంటే దేవుడు దీవించిన కొలది మనం అతిశయించవలసిన దేవుడి బట్టే. మనకాడు ఉన్న బలాన్ని బట్టి, ధనాన్ని బట్టి వీటిని ఏమి లెక్క చేయక క్రీస్తులో అతిశయం కలిగి ఉండు. ఆ అతిశయం నేను బహుతరాలకు దీవెనకరంగా మారుస్తుంది, బహుతరాలకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. అబ్రహాం అంటాడు, దేవుడు అంటాడు అబ్రహాంతో, అబ్రహాం నీవు అనేక తరాలకు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేక తరాలకు అతిశయకరంగా ఉంటావు. అమ్మా ఎవరికంటున్నాడు? అమ్మా వినాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాంతో అంటున్నాడు దేవుడు, అబ్రహాము నేను అనేక జనములకు తండ్రిగాను, అతిశయ కారణంగాను, బహుతరాలకు సంతోషకారముగాను ఏం చేస్తున్నట్టున్నాడు? బహుతరాలకు సంతోషకారణంగా మారుస్తాను. నీవు అతిశయించవలసింది నా బట్టే కానీ నీ కాడున్న బలాన్ని బట్టి. అబ్రహాం అంట బహుధనవంతుడంట. ఎవరు? అబ్రహాము బహు ధనవంతుడు. ఈ అబ్రహాముకి చెప్పే దేవుడు మాట ఏమిటంటే నువ్వు అతిశయించవలసింది నా బట్టే కానీ నీ కాడున్న బలాన్ని బట్టి, వెండిని బట్టి, గుర్రములు బట్టి, రథములు బట్టి వీటినేమి లెక్క చేయక నా బట్టి నువ్వేం చేయాలి? అతిశయించాలి. అబ్రహాం అంటాడు, ప్రభువా బహుతరాలకు నన్ను అతిశయకరంగా మార్చావు. ఎవరంటున్నారు? బహుతరాలకు నన్ను ఆశీర్వాదకరంగా మార్చారు, బహుతరాలకు సంతోషకరంగా మార్చారు, బహుతరాలకు సంతోషకరంగా మార్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతిశయించవలసిన వాడు ఎవరైనా క్రీస్తుని బట్టే కానీ మనలో బట్టి మనం ఏమి అతిశయించకూడదు. మన అతిశయం, మన అనురాగం, మన గొప్పతనము, మన బలము, మన ప్రకృతి ఇవన్నీ దేవుడిస్తేనే కానీ కలగలేవు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అమ్మ వాక్యం ఏమంటుంది? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. భూమి మీద ఉన్న ప్రతి దానికి ఆయనే ముద్ర వేశాడు. ఉన్న ప్రతి దానికి ఆయనే అధికారము చల్లించగలడు. ప్రతి దానిని ఇచ్చే దేవుడు ఆయన కదా. ఆయన అతిశయించాలి కానీ మనం అతిశయించడానికే సరిపోదు. అతిశయించవలసిన విషయం రెండో మాటగా మనం చూడగలిగితే అబ్రహాముకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాముకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. వారు యథార్థవంతులు కాక తమలో తామే అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండో మాట దేవుడు అంటున్నాడు, అమ్మా అబ్రహాముకు అనే ఆ వ్యక్తి ద్వారా, ఆ యొక్క ప్రవక్త ద్వారా దేవుడు అంటున్న మాట ఏమిటంటే వారు యథార్థవంతులు కాకపోయి తమలో తామే యథార్థవంతులు అనుకుంటారంట, తమలో తామే బతుకులు అనుకుంటారంట, తమలో తామే అతిశయపడతారు.
అలాంటి అతిశయాలు దేవుడికి ఇష్టమైనవి కాదు. మనుషులకు జీవించే భక్తి, మనుషులకు జీవించే ఆ యొక్క విధానాలు దేవుడికి అతిశయం రాదు. కానీ హృదయాంతరంగాలైన ఆత్మ సంబంధమైన ఆ ఆరాధనైనా, ఆ ప్రార్థనైనా, ఆ ప్రార్థన జీవితమైన దేవుడికి ఇష్టమైన ఈవులుగా ఉంటాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వారు యథార్థవంతులు కాకపోయి తమలో తామే అతిశయపడుతురు. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడంట. మా నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంట? ఎలా బ్రతుకుతాడు? వాడు అతిశయపడడు. ఎందుకు అతను అతిశయపడ్డంటే భూమి పైన ఉన్న ప్రతిదీ వ్యర్థమని నీతిమంతుడికి తెలుసు కనుక భూమి మీద ఉన్న వాటినన్నిటినీ అతిశయంగా ఎంచుకోడు. క్రీస్తును ఒక్కనే అతిశయంగా ఎంచుకుంటాడు. ఎవరు? నీతిమంతుడు భూమి మీద ఉన్న వాటన్నిటినీ అతిశయంగా ఎంచుకోడు. పరలోకమే అతనికి అతిశయం, పరలోకమే అతని అతిశయం. అతడు జీవిస్తాడు, నెమ్మదిగా ఉంటాడు, సుఖముగా ఉంటాడు, సౌఖ్యంగా ఉంటాడు. ఎందువల్లంటే ఆ నీతిమంతుడికి కలిగిన అతిశయం ఏమిటంటే క్రీస్తులని తప్ప మరొకటేమి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనలో చాలా మంది, సరే మనలో అన్నాం, చాలా వ్యక్తులు చాలా రకాలైన వ్యక్తులు చేసే పని ఏమిటంటే వారు యథార్థవంతులు కాకపోయి తమలో తాము ఏం చేస్తారంట? అతిశయపడతారు. అంటే వాక్యం అంటుంది యథార్థవంతులకి ఏ మేలు చేయక మానను. అయితే ఆ యథార్థవంతులు కాకపోయి యథార్థవంతులుగా బ్రతికితే వారికి అతిశయం ఉండదు, కానీ శాపం. అమ్మ ఏముంటుందంట? అతిశయించవలసింది దేవుని బట్టే. కానీ నేను యథార్థంగా ఉన్నాను, నేను భక్తులు నంబర్ 1, నేను అన్ని విషయాలు గొప్పవను, ఇలాంటి అతిశయాలు దేవుడికి ఇష్టం లేదు. చాలా మంది చెప్పే పని ఏం చెప్పినా, నేను 3 గంటలు ప్రార్థన చేస్తానమ్మా, దోషం చేయట్లేదని నేను ఉదాహరణ చెప్తున్నాను. నేను 3 గంటలు ప్రార్థన చేస్తున్నాను, నేను 7 గంటలు ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ అంత ఎక్కువ చదువుడు, నాతో మించోడు లేడు, నన్ను పలకరించినోడే ఉన్నాడు, నాతో మాట్లాడినోడే ఉన్నాడు. ఇలా ఎన్నెన్నో మన గొప్పలు చెప్పుకుంటాం. చాలా అమ్మ చెప్పుకోమా. కానీ ఈ అతిశయాలు ఏమి నీ జీవితానికి ఉపయోగము లేదు. కానీ నేను యథార్థంగా ఉన్నాను, నా యథార్థతను చూస్తున్నాడు, అది నాకు అతిశయం. ఈ లోకంలో ఎవరో చూస్తున్నారని వారు ఎదుర్కొంటే నేను మించోలా బ్రతకడం, వారు లేనప్పుడు తోలా బ్రతకడం, ఇది అతిశయం కాదు. కానీ వాక్యం అంటుంది వారు యథార్థవంతులు కాకపోయి తమలో తామే అతిశయిస్తారు. నాతో యథార్థవంతుడు లేడు, నాతో బతుకురుడు లేడు, నాలో ప్రార్థించేవాడు లేడు, నాలా మాట్లాడేవాడు లేడు, నాను అనుకునే బ్రతికేస్తాడు. కానీ నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంటే విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. అమ్మ ఎలా బ్రతుకుతాడంట? విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. అతను గొప్పలు అతను చెప్పుకోడు. అమ్మ వినాలి, నీతిమంతుడు ఏం చేయడంట? అతను గొప్పలు అతను చెప్పుకోడు. అతడు బ్రతికి ఎలా ఉంటుందంటే విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. విశ్వాసాన్ని బట్టి అతిశయిస్తాడు. విశ్వాసం కలిగిన వాడు దేవుని చూస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అమ్మా విశ్వాసం కలిగిన వాడిని ఏమని చూస్తారంట? ఏమని చూస్తారు? చెప్పట్లేదు, ఈ మౌనం ఏమిటి అర్థం కాలేదు. చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు అతిశయించమని వాక్యం అంటుందంటే విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. అమ్మా దేంట్లో స్థిరులుగా ఉండాలంట? అంటే బదలైపోయి వాడిగా ఉండకూడదు, తుఫాను కొట్టేసి అలలకు తొలగిపోయే విశ్వాసంగా ఉండకూడదు. కానీ విశ్వాసంలో స్థిరులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విశ్వాసంలో కూడా నువ్వు అతిశయించవలసింది దేవునే. కానీ నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు అతిశయించవలసిన కారణాలు మనం మాట్లాడుతున్నాయా? ఒకరేమో యథార్థను బట్టి అతిశయిస్తున్నాడట, మరొకటి చేసిన పని ఏంటి? నా అంత విశ్వాసపూరుడు లేడు, నాతో బతుకుడు లేడు. ఇలాంటి అతిశయాలు దేవుడికి ఇష్టమైనవి కాదు. కానీ నీతిమంతుడంట విశ్వాసమూలుగా బ్రతుకుతాడంట. ఆ విశ్వాసమూలుగా బ్రతుకుతూ అడుగులు వేస్తూ ఎప్పుడో నేడో రేపో నేను ఆయన రాజ్యంలో చేరాలని విశ్వాసంతో బ్రతుకుతాడు. ఆ నీతిమంతుడిలో ఉన్నది అతిశయం. ఏం చెప్పరా? నేను పరలోకానికి చేర్చబడతాను, అదే అతనిలో ఉన్న అతిశయం. ఏమిటి? నేను పరలోకానికి చేర్చబడతాను, అదే అతనిలో అతిశయం. అమ్మ దేన్ని బట్టి అతిశయించాలి? దేవుని బట్టి. ఈ యొక్క భక్తుడు అంటున్నాడు, నేను యథార్థంగా ఉంటున్నాను,
రెండోదిగా దేవుడికి ఇష్టమైన వాడిగా బ్రతుకుతున్నాను. నా అడుగులు, నా తలంపులు, నా ఆలోచనలు మనుషులకు నచ్చినట్లుగా ఉన్నప్పటికీ అంతటికంటే దేవుడికి నచ్చినట్లుగా నేను బ్రతుకుతున్నాను. అంతను బట్టి నాకు ఏం కలుగుతుంది? అతిశయం కలుగుతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు ఎన్ని గంటల వరకు చెప్పిన వాక్యం టైము 3, 2 గంటలు ఉంది. ఎన్ని గంటలు అమ్మా? నవ్వండి. ఎన్ని గంటలు ఉంది? 2 గంటలు. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, 2 గంటల వరకు చెప్తే మీ ఆకలి పోతుంది నాకు తెలుసు కనుక క్రమంగా చక్కగా టైం ఉంచేద్దాం. అయితే వాక్యం అంటుంది, ఈ నీతిమంతుడు చేసే పని ఏమిటంటే విశ్వాసముగా ఆధారపడతాడు. తనంతటా తాను ఏమి తొందరపడడు. విశ్వాసపరుడు ఏం చేస్తాడంటే స్థిరుడిగా ఉంటాడు, తలచినబడిన వాడుగా ఉంటాడు, దేవుడి పైన ఆధారపడతాడు, దేవుడి పైన ఆకాంక్షతను కలిగి ఉంటాడు. ఆ నీతిమంతుడు చేసే పని ఏమిటంటే దేవుడి వైపే కనిపెట్టుకొని ఉంటాడు. అమ్మా, నీతిమంతుడు ఏం చేస్తాడంట? దేవుడి పైన కనిపెట్టుకొని ఉంటాడు. అతని అతిశయం ఏమిటంటే నేను కొండ వస్తే నేను పరలోకంలో తొను తరిస్తాను అనే నిరీక్షణ, ఆకాంక్ష ఆ యొక్క నీతిమంతులో ఉంటుంది. అయితే నీతిమంతుడంట విశ్వాసములుగా బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మాట్లాడుకున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అయితే నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంట? మా వాక్యం చదివిన చెప్పండి. ఎలా బ్రతుకుతాడంట? విశ్వాసం మూలంగా. మనము కూడా విశ్వాసం మూలంగానే బ్రతకాలి. విశ్వాసము లేకుండా ఎవరును దేవుని చూడలేరు. విశ్వాసము లేకుండా ఎవరు తండ్రి యొద్దకు చేర్చబడలేరు. విశ్వాసము లేకుండా ఎవరు స్థిరులుగా ఉండలేరు. విశ్వాసం అన్నిటికంటే ప్రాముఖ్యం. ఆ విశ్వాసమే ఈ అబ్రహాముతో అంటాడు, నా విశ్వాసంలో నేను అతిశయిస్తున్నాను. ఎందుకు అతని అతిశయం అంటే నా విశ్వాసం ఎప్పుడు మోరుబాడిపోలేదు, నా విశ్వాసం ఎప్పుడు సమ్మగిలిపోలేదు, నా విశ్వాసం స్థిరంగా ఉంది. నా విశ్వాసం ఏమిటంటే నేను ఇక్కడ కొనమొస్తే అక్కడ కొనము తరిస్తాను. అతని విశ్వాసం ఏంటంటే నా కొరకు ఒక కిరీటం ఉంది, నా కొరకు ఒక పరలోకం ఉంది. అది అతనికి అతిశయం. మనకేం అతిశయాలు? భూమి మీద రకరకాలైన వాటిపైన అతిశయాలు. అయితే నీతిమంతుడికి ఉన్నది అతిశయం ఒకటే, అతడు పరలోకానికి చేరాలని అతిశయం. ఏ అతిశయం అంట? మా అర్థమైందైన వాటిలో అతని అతిశయం ఏమిటి? పరలోకానికి చేరాలని అతిశయమే తప్ప భూమి మీద ఏదో సంపాదించాలి, ఏదో చేయాలి, ఏదో అనుభవించాలని అతిశయాలు అతనిలో లేదు. అతని అతిశయం ఏమిటంటే విశ్వాసములుగా బ్రతుకుతున్నాడు, విశ్వాసాన్ని చేత పట్టుకుంటున్నాడు, విశ్వాసకర్తైన యెహోవా వైపు చూస్తున్నాడు. ఆ విశ్వాసాన్ని స్థిరపరుచుకొని విశ్వాసులకు తండ్రిగా మార్చబడతాడు. ఎవరు? నీతిమంతుడిగా ఎవరైతే ఉంటారో వారందరూ విశ్వాసులకి తండ్రిగానే మార్చబడతారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మొదటి మాట ఏం చెప్పాను? యెహోవాను బట్టే కానీ అతిశయించాలి, కానీ మనల్ని బట్టి మనం అతిశయించవలసిన కారణాలు ఏమీ లేదు. ఒకవేళ కారణాలు ఏమైనా ఉంటే క్రీస్తుని బట్టే కానీ మనల్ని బట్టి అతిశయము పొందకూడదు. అతిశయించిన వారు ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టి. అన్ని నామముల కన్నా పైనామం అనగా యేసు క్రీస్తు నామాన్ని బట్టి మనం ఏం చేయాలంట? అతిశయించాలి. రెండో మాట ఏమిటి? రెండో మాట ఏమిటి చదువుకున్నా చెప్పాలి. నీతిమంతుడు విశ్వాసములుగా అతిశయపడతాడు. రెండో మాట ఏమిటి? నీతిమంతుడు విశ్వాసములుగా అతిశయపడతాడు. అతని అతిశయం క్రీస్తుతో తప్ప మనుషులతో ఉండదు. అతని అతిశయం భౌతికంగా ఉండదు. అతని అతిశయం పరిశుద్ధంగా ఉంటుంది. అతని అతిశయం క్రీస్తుతోనే ఉంటుంది తప్ప మనుషులతో ఉండదు. అలాంటి అతిశయం ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఈ లోకంలో ఉన్న పరమైన బలాన్ని, ధనాన్ని, ప్రకృతిని బట్టి మనం అతిశయించుదుము గాక. మన అతిశయం క్రీస్తు తప్ప మరొకటి ఉండకపోవును గాక. మనం అతిశయిస్తే క్రీస్తుని బట్టే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది ఏమంటారు చెప్పనా? నా కాడ ఎన్ని ఎకరాలు ఉన్నాయి తెలుసా? అదేమిటి? అమ్మా ఎలా విన్నాను? చిన్న ఉదాహరణ చెప్తేనే అమ్మా వినాలి, ఎలా వినాలి? సరే, ఒక వ్యక్తి నేను సువార్తకు వెళ్తూ నేను ప్రార్థన చేస్తూ లాస్ట్గా అడిగిన మాట ఏమిటంటే, కలిపిన కథలు కదా నిజం చెప్తున్నాను వినండి.
కలిపిన కథలు చెప్పడం నాకు కొంత ఇష్టం ఉండదు, చెప్తాను వినండి. సువార్త చేస్తూ ప్రార్థన చేస్తూ అన్నాను, సరే దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవిస్తున్నాడు అంటే ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు నీకు చెప్పనా, నాకు అక్కడ ఎన్ని ఉన్నాయి ఆస్తులు అంటే ఆస్తిని ఏం చెప్తున్నాడు, అతిశయం కోసం చెప్పుకున్నాడు. కానీ నేను ఎంత నీతిగా బ్రతుకుతున్నాను, దేవుడికి నచ్చినట్లు బ్రతుకుతున్నాను, నా కాడ ఈలోక ధనము కంటే పరలోక ధనము నా కాడ ఎక్కువగా ఉందని ఎవరని చెప్తున్నారా? ఇవి చెప్పడం మానేశారు. నా కాడ బోట్ ఉంది, నా కాడ ఇల్లు ఉంది, నా కాడ బంగారం ఉంది, ఇదే అతిశయం. ఇవి కాదు అతిశయాలంటేనే, నేను పరలోకాన్ని సంపాదించుకుంటున్నాను, అది అతిశయం. నేను క్రీస్తుతో లేపబడతాను, అది అతిశయం. నేను దేవుని చూస్తాను, అది అతిశయం. నాకు ఇల్లు ఉంది, నాకు బలం ఉంది, నాకు కుటుంబం ఉంది, ఇవి అతిశయాలు కాదు. కానీ నీవు అతిశయించవలసిన విషయాలు ఏమిటంటే, నేను పరిశుద్ధంగా ఉన్నాను, అది నాకు అతిశయం. నేను విశ్వాసంగా ఉన్నాను, అది నాకు అతిశయం. నేను నీతిగా ఉన్నాను, అది నాకు అతిశయం. నేను క్రీస్తులో ఎదుగుతున్నాను, మోరుబారినగా ఉండక చిగురించే చెట్టుగా నేను పరిమళిస్తున్నాను, అది మనలో అతిశయంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పే మాట ఏంటంటే, భూమి మీద ఉన్న ప్రతి దాన్ని బట్టి అతిశయించడం మానివేయాలి. ఏం మానివేయాలంట? భూమి మీద ఉన్న మన బలమైన ధనమైన ఏదైనా అతిశయించడం మానేసి వీటన్నిటిని ఇచ్చిన దేవుని బట్టి అతిశయిద్దాం. ఒకవేళ నీకు ఇచ్చిన దాన్ని బట్టి, ప్రభా ఇది నీవు ఇస్తేనే కానీ నా కాడ లేదు, వీటిని బట్టి నేను అతిశయించడానికి నాలో ఏమీ లేదు, మరలా నాకు సమృద్ధి ఇమ్మని ఆయనలో అతిశయించు. కానీ ఈ ధనాన్ని బట్టి బలాన్ని బట్టి దావీదు భక్తుడు అంటాడు, గుర్రములు బట్టి రథములు బట్టి వీటేమి బట్టి నేను అతిశయించలేదు, కానీ నన్ను నిలబెట్టిన, నన్ను పడిపోకుండా తిన్నట్టు వచ్చింది అంటాడు. నేను పడిపోతుని అయినా నన్ను ఏం చేశాడు దేవుడు, నేను పడిపోతుని అయినా నన్ను నిలబెట్టాడు, చక్కగా నిలబెట్టాడు. అంతటిని బట్టి నేను దేవుని బట్టి అతిశయిస్తాను. కానీ నిలబెట్టిన తర్వాత, దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత మరలా నేను లోకంలోనే అతిశయంగా ఉంటానని కాదు, నా అతిశయం క్రీస్తే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటాడు, నేను పడిపోవలసిన వాడినే, పతనమైపోయిన వాడినే, నేను ఎప్పుడో మొన్న అయిపోయేవాడినే. మా అర్థమవుతుందా? నేను ఎప్పుడో మొన్న అయిపోయేవాడినే, నా జీవితం చివరి దశలోనికి నేను ప్రయాణిస్తున్నాను. అయినప్పటికీ నేను పడిపోక మునిపే నిలబెట్టుకొని అతిశయ కారణంగా మార్చాడు. కారణం ఆయన కృప కలిగిన దేవుడు. రావడమే ఆశ్చర్యంగా వచ్చేది. మళ్ళా దాంట్లో ఊసులు, దాంట్లో స్టోరీలు, దాంట్లో కామెడీ, దాంట్లో జబర్దస్త్, దాంట్లో సీరియల్, ఇన్ని రకాల మొక్కలు అంటికిస్తే ఏం చెప్తామా? వినండి, వెనకాల సరిగ్గా చెయ్యి ఊపేస్తున్నాడు అచ్చవాళ్ళను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే వాక్యం అంటుంది, ఆ యొక్క మన ఉద్దేశాలలో, మన ఆలోచనలలో, మన తలంపులలో వాక్యం పర్వతంగా చెందాలంటే మనం అందరం చేయవలసిన పని ఏమిటంటే, క్రీస్తులో అతిశయం. మన ఎవరు అతిశయమో? క్రీస్తులో. మన కాడున్న ప్రతి దాన్ని బట్టి అతిశయించడం మానివేసి క్రీస్తే నా అతిశయం. బైబిల్లో ఉన్న చాలా మంది భక్తులు చేసే పని ఏం చెప్పినా, వారికి ఉన్న ధనాన్ని విడిచిపెట్టారు, వారికి ఉన్న బలాన్ని విడిచిపెట్టారు. వీటన్నిటిని విడిచిపెట్టి యేసే నా అతిశయం, యేసే నా బలం, యేసే నా ఆనందం, యేసే నా రక్షణ అని క్రీస్తు వైపే తిరిగారు తప్ప వారు భూ సంబంధంగా అతిశయము పడలేదు. వారి అతిశయం అంతా ఒకటే, నేను క్రీస్తుతో లేపబడాలి. మరి ఎలా చేయబడాలి? నేను క్రీస్తుతో ఎత్తబడాలి. ఆయన వచ్చేటప్పుడు నేను భూ సంబంధిగా ఉండకూడదు, ఆత్మ సంబంధిగా నేను మార్చబడాలని ఉద్దేశంతో నీతిమంతుడు ఏం చేస్తాడంటే విశ్వాసంతో బ్రతుకుతాడు. ఆ విశ్వాసం ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే పరలోక రాజ్యానికి. ఎక్కడి వరకు? ఈ విశ్వాసంతో కనిపెట్టుకుంటాడు. ఎవరు? నీతిమంతుడు. ఈ నీతిమంతుడికున్న విశ్వాసం, అతిశయం రెండు కలుపుకొని పరలోకానికి చేర్చబడతాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మూడో మాటగా మన అతిశయం చేయవలసిన మూడో విషయం ఏంటంటే, యెహోవా యందే
సంతోషించుటలో అతిశయం. మా మూడో మాట ఏమిటి? యెహోవాలోనే సంతోషించుటలో అతిశయం. మరి ఎవరిలోనంట యెహోవాలోనే సంతోషించుటలో అతిశయం. ఎందుకని వాక్యం అంటుంది, బైబిల్లో అన్న అనే ఒక స్త్రీ ఉంది. ఎవరున్నారు? ఆమె పైన ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. ఏమిటి? ప్రజలు కొట్రాలు. ఏమిటి? నేరం. ఏదో తప్పు చేస్తే తప్పు అనొచ్చు, కానీ ఈవిడ చేసిన తప్పేమీ లేదు. ఒక పిల్లలు పొట్టలేని ఒక కారణం ఒకటే. ఆ కారణాన్ని బట్టి ప్రజలందరూ అన్న మాట ఏమిటి? కొట్రాలు. అంటే ఆమెని ప్రజలందరూ ఏం చేస్తున్నారు? వేళకోళం చేస్తున్నాడు. వేళకోళంగా మాట్లాడుతుండగా ఈ అన్నాలో దినదినము సంతోషకరమైన వాతావరణం ఏమీ లేదు. ఆమెలో అతిశయించవలసిన కారణాలు ఏమి? ఇప్పుడు అతిశయం ఎప్పుడు వస్తుంది? పిల్లలు పడితే దేవుడు అన్ని మనకు అనుగ్రహిస్తే అప్పుడు అతిశయం వస్తుంది. కానీ ఈమెకున్న ఆశ ఆకాంక్ష ఏమిటంటే ఆమె గర్భం ముట్టమని దేవుని ప్రతిదినము ప్రార్థిస్తుంది, కొనియాడుతుంది, గోచాడుతుంది. ఇలాంటి అన్న అంటుంది. చూద్దాం, ఆ వాక్యంలో చూద్దాం. మొదటి సామెలు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. యెహోవా యందే నాకు బలము కలిగెను. నీ వలనే నీ రక్షణ బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ అన్నట్టుంది, నాకు అతిశయించడానికి కారణాలేమి? అతిశయించడానికి కారణాలేమి లేదు. ఒకవేళ నేను అతిశయకరంగా మార్చబడాలంటే ఆయన నా గర్భాన్ని ఏం చేస్తాడు? మడతాడు. నా గర్భాలు ఒక శిశువుని కలుగు చేస్తాడు. కొట్టాలనే మాటను ఏం చేస్తాడైనా? కొట్టివేస్తాడు. అప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. ఏం కలుగుతుందట? ఆమె సంతోషం లేని కారణం ఒకటే. ఏమిటి? కొట్టాలనే మాటకి ఆమెలో ఏమీ లేదు. కొట్టాలని ఎవరైనా అంటే ఏమైనా ఉంటుంది మనలో? సంతోషం ఉండదు. అలాగే ఈ అన్న జీవితంలో కూడా సంతోషం లేదు. ఎవరైనా ఒక మాట అంటే ఆ మాటను బట్టి బాధ చెందుతుంది, ఆ మాటను బట్టి కలవరం చెందుతుంది, ఆ మాటను బట్టి ఆవేదన చెందుతుంది. ఇలా ఆవేదన చెందుతూ ఈ అన్నా జీవితంలో దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఆమె ప్రార్థనా వినపాన్ని విని ఆమె గర్భాన్ని తెరిచాడు. కొట్టాలనే మాటను కొట్టివేసి ఆమె పిల్లలకు తల్లిగా మార్చేశాడు. దాన్ని బట్టి ఆమె అన్న మాట ఏంటంటే, అన్న అంటది, నన్ను సంతోష కారణంగా మార్చేశాడు. నాలో ఉన్నది ఏమిటి? దుఃఖం. నాలో ఉంది ఏమిటి? కన్నీర్పు. నాలో ఉంది ఏమిటి? ఆవేదన. అతిశయించడానికి కారణాలు ఏమీ లేదు. నాలో ఉన్నదంతా నేరమే. అయితే ఆమె చేసిన ప్రార్థన ప్రభు విని కొట్టాలనే మాటను కొట్టివేసి ఆమె ఒక పిల్లలకు తల్లిగా మార్చాడు. ఆమె అంటది, ఆయన రక్షణ బట్టి నేను అతిశయిస్తున్నాను. ఎవరి రక్షణ బట్టి? అన్న అంటది, ఆయన కలుగు చేసిన రక్షణ బట్టి, ఆయన చూపిన కృపను బట్టి నేను అతిశయిస్తాను. కానీ ఒకవేళ నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి నేనేమి అతిశయపడను. నా అతిశయం ఎవరంటే నా గర్భాన్ని ముట్టిన దేవుని బట్టి, కానీ నాకు ఇచ్చిన పిల్లలను బట్టి కాదు. మనలో చాలా మందికి అతిశయాలు ఉంటాయి. ఏమిటి? మా కలర్ అవ్వాలి, మా గొప్పవాడు అవ్వాలి, మా బిడ్డలు ఎలా అవ్వాలి, అలా మనలో చాలా రకాలైన అతిశయాలు ఉంటాయి. కానీ ఈ యొక్క అన్న జీవితంలో ఏం కలిగిందంటే క్రీస్తునే తప్ప అతిశయించింది, కానీ ఆమె బిడ్డలను బట్టి ఏమీ అతిశయించలేదు. మా వాక్యం అర్థమవుతుందా? అర్థమైంది చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ అన్న చేసిన పని ఏమిటంటే యెహోవాను బట్టి నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది. యెహోవా యందు నాకు బలం కలిగింది. ఎవరిని బట్టి బలం కలిగిందంట? అంటే నాకు యెహోవా వలనే బలము కలిగిందనే మాట ఎలా వచ్చిందంటే ఆమె బలహీనమైపోయింది. ఏ మాటలు విని? వారు వీరన్న మాటకి ఏమైపోయింది? బలహీనమైపోయింది. ఆ బలహీనమైన పరిస్థితిలో ఆమె అంటుంది, దేవుడు నన్ను బలపరిచాడు, దేవుడు నన్ను స్థిరపరిచాడు, నాకు బలమై ఉండి నడిపించాడు. అంటే మనసులు అనే మాటలన్నీ ఆమె జీవితాన్ని ఏం చేసింది? బలహీనపరిచింది. అమ్మా, కొందరు మాటలు ఎలా ఉంటాయంటే ఆత్మీయ ఎదుగులోని కూడా ఏమైపోతారో
పనిహీనంగా అయిపోతారు. లోకంలో ఉన్న ప్రజలందరూ ఈ యొక్క అన్నా జీవితాన్ని కొట్రాలు నిందిస్తూ అవమానిస్తూ ఉంటుంటే ఆమె పనిహీనమైపోతుంది. మీరు మాటలు విని ఇక నా జీవితం ఇక అంటూ చిరాకుగా మార్చుకోబోతుంది. అలాంటి టైంలో నా దేవుడు ఆమె జీవితంలో చేసిన అద్భుతం ఏమిటంటే ఆమెను బలపరిచాడు. ఏం చేశాడు? బలహీనమైపోయిన ఆ యొక్క స్త్రీని, బలహీనమైపోయిన ఆ అన్నా జీవితాన్ని బలమైన కారణంగా మార్చాడు. కారణం ఏమిటంటే ఆయన అతిశయ కారణంగా మార్చాలని. ఎవరో మనం అతిశయించడానికి కాదు, ఆయనే మనల్ని అతిశయకారణంగా మార్చాలని ఆ అన్నా జీవితాన్ని అతిశయకారణంగా మార్చాడు. ఆమె గర్భాన్ని ముట్టాడు, ఆమెకి చక్కని బహుమానాన్ని కలుగు చేశాడు. అంతటిని బట్టి ఆయన రక్షణ బట్టి ఆయన కలుగు చేసిన బలాన్ని బట్టి నేను అతిశయిస్తున్నాను తప్ప మరొక అతిశయం నాలో చెప్పను, మరొక అతిశయము నాలో లేదు. అంటే అన్న అతిశయం ఏం చెప్పనా, నా బిడ్డలకు కూడా దేవుడి మందిలో ఏం చేయాలి? పని చేయాలి. ఆమెలో ఉన్న అతిశయం అది. మనలో ఉన్న అతిశయాలు బోర్డు. కలెక్టర్ అయిపోవాలని ఒకరు అనుకుంటాం, గొప్పవాడు అవ్వాలని ఒకరు అనుకుంటాం. అయితే ఈ అన్న అతిశయం ఏమిటంటే నా కుమారుడు దేవుని మందిలో పచ్చని ఒలోపు మొక్కల వలె ఎదగాలి, చిగురింప చేయబడాలని ఆమె కుమారుడు కూడా ఎక్కడికి అప్పగించింది? ఎక్కడికి అప్పగించింది? దేవుడి మందిరానికి. ఏమిటి ఆమె ఉద్దేశం అంటే ఆమె అతిశయం అంతా దేవుడే, కానీ మరొక దానిపైన అతిశయాలు లేదు. నాకు కొడుకునిచ్చాడు కదా, నా కొడుకుని బట్టి నేను అతిశయిస్తానని అతిశయలేవు. ఇచ్చిన గర్భాన్ని బట్టి కూడా దేవుడికి అతిశయం ఇస్తుంది. ప్రభా నీవు ఇచ్చిన ఈ గర్భఫలాన్ని నువ్వేం చెయ్యు? నీ మధ్యలో చిగురిపొచ్చాయి. అంటే ఆమె అతిశయం పిల్లల బట్టి కాదు, ఆమె అతిశయం క్రీస్తే. ప్రతి విషయంలో ఆ అన్న చేసే పని ఏమిటంటే నీవు నాకు గర్భాన్ని ఇచ్చావు, ఆ గర్భంలో ఇచ్చిన శిశువును నీకు అప్పగిస్తాడు. నాకు ఇచ్చిన ఈ గర్భంలో ఇచ్చిన శిశువుని మరలా నీ చేతికి అప్పగిస్తానంటుంది. కానీ ఇచ్చావు కదా, అదే నేను సరిపెట్టుకుంటాను, అదే నాకు అతిశయం, అదే నాకు గొప్ప అని అనుకోక వాటన్నిటిని విడిచిపెట్టింది. అన్నా కుమార్ దేవుని సన్నిధికి అప్పగించింది. ప్రతిదినం ఆమె చేసే ప్రార్థన ఏంటంటే నాకు బలహీనమైపోయాను, అయినా నన్ను ఏం చేసావు? బలపరిచావు. రక్షణ లేని నాకు రక్షణ ఇచ్చావు. అమ్మా మూడో లక్షణం ఏంటంటే అతిశయించవలసిన మూడో లక్షణం ఏమిటంటే రక్షణ బట్టి. అమ్మా ఏమిటి? మనలో రక్షణ లేకుంటే అతిశయించడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు అతిశయించాలనుకుంటే నేను రక్షణలో స్థిరుడుగా ఉన్నాను, నేను రక్షించబడ్డాను, క్రీస్తులో ఎదిగాను, క్రీస్తులో పరిమళిస్తున్నాను, క్రీస్తులో నాటుబడాను, అంతవలన నేను అతిశయిస్తాను తప్ప రక్షణ లేకుంటే అతిశయము పొందకూడదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం అంటుంది, అన్న అంటది నేను యెహోవాను బట్టి అతిశయిస్తున్నాను. యెహోవా నాకు బలమై ఉన్నాడు, నాకు ఘనమై ఉన్నాడు, నాకు ధైర్యమై ఉన్నాడు, నేను ఆయన బట్టి అతిశయిస్తాను. అన్న అంటది తమ భక్తుని బట్టి అతిశయపడలేదు, తమ పిల్లలను బట్టి అతిశయపడలేదు, ఆమె కాడున్న దేని బట్టి అతిశయం లేదు, కానీ నాకు గర్భాన్ని ఇచ్చిన దేవుని బట్టే అతిశయం. ఆ అతిశయం ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే మొదట కొద్దిగా ఉన్న నీ స్థితిలో తొదకు మహాభివృద్ధి చెందుతుందని ఆ మాటలో నడిపిస్తుంది. కారణం కొద్దిలో కూడా మనం ఎలా ఉండాలి? అతిశయం లేని వారిగా. క్రీస్తే మన అతిశయం, క్రీస్తే మన ధ్వజం, క్రీస్తే మనకు ఆశ్రయం అంటూ క్రీస్తును ముందుకు పెడుతూ క్రీస్తునే మనకు ఆదర్శప్రాయంగా పడుకుంటూ క్రీస్తులో మనం నడవగలిగితే క్రీస్తే మన అన్ని విషయాల్లో బలాభివృద్ధిలోనికి నడిపించునుగాక. ఆమె ఒక మాట చెప్పి ముగిస్తాను. అతిశయించవలసిన ఏ విషయంలో? దేవుడి నామాన్ని బట్టి. అయితే ఆ యొక్క కీర్తనకారుడు అంటాడు, గుర్రములు రథములు బట్టి నేను అతిశయపడ్డు, కానీ నన్ను ఎంతగా హెచ్చించిన అమ్మా వినండి, నన్ను ఎంతగా హెచ్చించిన ఆ దేవుని బట్టి తప్ప ఈ లోకపరమైన ఆ బలాన్ని, ఆ ధనాన్ని, ఆ ప్రకృతిని బట్టి నేను అతిశయపడను. దావీదన్న మాట ఏంటంటే యెహోవాను బట్టే నా అతిశయం. రెండో మాట అబ్రాహాము అంటాడు, నేను యథార్థంగానే ఉంటాను, యథార్థంలో నేను స్థిరుడిగా ఉంటాను, నేను నీతిమంతుడిగానే ఉంటాను. నీతిమంతుడి విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ఇక్కడ కొన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాడని నిరీక్షణతో, విశ్వాసంతో, ఆకాంక్షతో నీతిమంతుడు బ్రతుకుతాడంటే నీతిమంతుడు అతిశయము
పరడు. అతని అతిశయం అంతా ఒకటే, నేను దేవుని చూడాలి. ఏమిటి? నేను దేవుని చూడాలి. రెండో అతిశయం. మూడో అతిశయం ఏమిటి? చూస్తే అన్న అంటది, నా గర్భాన్ని నువ్వు ముట్టండి, నేను బలహీనమైపోయాను, నన్ను బలపరచండి అని దేవుడికి ప్రార్థిస్తే ఆమె బలహీనతలో నుండి బలపరిచి లేవనెత్తి చేయి పట్టుకొని నిలబెట్టి ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆ గర్భఫలాన్ని ఇచ్చిన దేవుని బట్టి ఏం చేస్తున్నామే? అతిశయిస్తుంది. మనలో ఎంతమంది అయితే ఉన్నామో మనం అందరూ క్రీస్తుని బట్టి అతిశయిద్దాం. ఎంతగా మనం క్రీస్తులు అతిశయిస్తామో అంతగా మన ప్రభు క్రమక్రమంగా దేవుడు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం.